నమస్కారం. 4 జిల్లాలకు గాను 3500 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఆదివారం తాడేపల్లిగూడెం రేక్ పాయింట్కు చేరుకున్నాయి. ఇందులో పశ్చిమ గోదావరికి 1055, తూర్పు గోదావరికి 720, ఏలూరుకు 1025, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు 200 టన్నుల చొప్పున కేటాయించారు. ఆ ప్రకారం వాటిని రేక్ పాయింట్ ఆఫీసర్ అయిన సబ్ డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు ఆర్ గంగాధర్రావు పర్యవేక్షణలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎరువుల నిల్వలు విక్రయాల వివరాలను డీలర్లు ఖచ్చితంగా IFMS పోర్టల్లో నమోదు చేయాలని సూచించారు. తయారు చేసిన కంపెనీ దగ్గర నుంచి ఫస్ట్ హోల్సేల్ డీలర్స్కి వస్తుంది, హోల్సేల్ డీలర్ నుంచి రిటైల్ డీలర్స్కి వెళ్తుంది. మరి కంపెనీ నుంచి హోల్సేల్ డీలర్స్కి వచ్చినప్పుడు హోల్సేల్ డీలర్లు దాన్ని ఎకనాలజీ చేసుకోవాలి, IFMS పోర్టల్లో ఎకనాలజీమెంట్ చేయాలి. అలాగే రిటైల్ డీలర్లు కూడా హోల్సేల్ డీలర్ నుంచి రిటైల్ డీలర్కి వచ్చినప్పుడు EPOS మిషన్లో దాన్ని నమోదు చేయాలి, దాన్ని ఎకనాలజీమెంట్ అంటారు. ఆ విధంగా చేసిన తర్వాత మాత్రమే, అంటే EPOSలో నమోదు అయిన తర్వాత మాత్రమే రైతులకి విక్రయాలు చేయాలి. అలా చేసేటప్పుడు కూడా వాళ్ళు EPOS మిషన్ ద్వారా వాళ్ళ ఆధార్ బేస్ చేసుకుని, ఆధార్ కార్డుతో బేస్ చేసుకుని EPOS మిషన్ల ద్వారా తప్పనిసరిగా సేల్ చేయాలి. అప్పుడే అది IFMS పోర్టల్లో రికార్డ్ అవుతుంది. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతిని రాజమహేంద్రవరం కలెక్టరేట్లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. ప్రథమ స్వాతంత్ర సంగ్రామానికి ముందే బ్రిటిష్ వలస పాలకుల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడిన ఓబన్న జీవితం ప్రతి భారతీయుడికి ప్రేరణగా నిలుస్తుందని పేర్కొన్నారు. మన ప్రాంతాల్లో అల్లూరి సీతారామరాజు ఎలాంటి విప్లవాత్మక పాత్ర పోషించారో రాయలసీమ ప్రాంతంలో ఓబన్న అదే విధంగా తనదైన ముద్ర వేశారని తెలిపారు. అటువంటి మహనీయుల నుంచి స్ఫూర్తి పొందాలని పిలుపునిచ్చారు. ఆయన త్యాగాలు, పోరాట పటిమను యువతకు తెలియచేయడం మన అందరి బాధ్యత అని అన్నారు. మరి అందులో ముఖ్యంగా వారి లాభ ఉద్దేశం మీద పిచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ బాధలు బాగోగులు పట్టించుకోలేని సందర్భంలో ఉన్నప్పుడు నార్మల్గా తిరుగుబాటు అనేది మనకి ఎలా వస్తుందంటే విపరీతమైనటువంటి అణచివేత ధోరణి, విపరీతమైనటువంటి విచక్షణ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆటోమేటిక్గా తిరుగుబాటు అనేది వస్తుంది. మరి ఆనాటి సామాజిక నేపథ్యంలో అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చాలా మంది మన వారు ఈ బ్రిటిష్ ప్రభుత్వ విధానాల పట్ల, వారి కార్యక్రమాల పట్ల, వారి అణచివేత చర్యల పట్ల తిరుగుబాటు చేసిన సందర్భాలు మనకి చాలా ఉన్నాయి. అందులో భాగంగానే ఈ ఉయ్యాల వారి నరసింహారెడ్డి, ఇతను అక్కడ రాయలసీమకు చెందినటువంటి వ్యక్తి. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ అధికారి బి శశాంక, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి KN జ్యోతిలు పాల్గొన్నారు. ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న పేదల వైద్య చికిత్సకు ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తుందని కొవ్వూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన 59 మంది లబ్ధిదారులకు 1,84,114 రూపాయల విలువ గల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేసి మాట్లాడారు. వైద్య రంగానికి పెద్దపీట వేస్తూ పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు నియోజకవర్గంలో సుమారు 6 కోట్ల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశామని వివరించారు. ఆరోగ్యమే మహాభాగ్యం అనేటువంటి దాని ప్రకారంగా ఎవరైనా ఆరోగ్యంగా ఉంటేనే ఈ రాష్ట్రంలో అందరం కూడా జీవించగలం, ఉండగలం. కాబట్టి ఆరోగ్యాన్ని అధిక ప్రాధాన్యత ఇస్తూ NDA కూటమి వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే NTR వైద్య సేవ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏదైతే వైద్యం ఉందో వాటితో పాటుగా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కూడా బయట చేయించుకున్నటువంటి అనారోగ్యవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇవాళ ఆదుకునే పరిస్థితి వాళ్ళ NDA కూటమి చేస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, మోదీ గారి యొక్క సహకారంతో అభివృద్ధిని, సంక్షేమాన్ని ఏ విధంగా అయితే ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి ఉందో అదేవిధంగా ఈ అనారోగ్యంగా బాధపడినటువంటి వాళ్ళందరికీ కూడా ఇవాళ ముందుండి వాళ్ళందరికీ కూడా చెక్లు ఇస్తూ ఉన్నాం. ప్రతి వారానికి ఒకసారి మనం ఈ చెక్లు ఇస్తుంటూ ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. ఈ వారంలో ఇవాళ 59 మందికి ఈ వారంలో మన చెక్లు ఇవ్వబోతా ఉన్నాం. కొంతమందికి ఆ 59 మందికి సుమారుగా 18 లక్షల రూపాయల వరకు కూడా
ఇవాళ చెక్కులు ఇచ్చి ఇవాళ ఈ నియోజకవర్గంలో కొవ్వూరు నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరినీ ఆదుకుంటా ఉన్నాం. ఇప్పటికే దాదాపుగా 6 కోట్లు పైబడి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క సీఎంఆర్ఎఫ్ ద్వారా ఇస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో పార్టీ 2 మెన్ కమిటీ సభ్యులు కంటమణి శివరామకృష్ణ, పార్టీ నాయకులు ఎస్ చిన్ని, ఏ రామకృష్ణ, సూర్యదేవర రంజిత్తులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం మండల కేంద్రంలో 3 రోజుల పాటు నిర్వహించే ఆత్రేయపురం సంక్రాంతి ఉత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు స్విమ్మింగ్ పోటీలు, ముగ్గుల పోటీలను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, కొత్తపేట ఎమ్మెల్యే బండా సత్యానందరావు జెండా ఊపి ప్రారంభించారు. అంగరంగ వైభవంగా ఉత్సవాలు మొదలు కావడంతో ఆత్రేయపురంలో సంక్రాంతి సందడి మొదలైంది. ఆత్రేయపుర ప్రధాన పంట కాలువల్లో స్విమ్మింగ్ పోటీల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చారు. ఇప్పుడు జరిగేది ఏలూరు జిల్లా వార్తలు. రాష్ట్రంలో ఆదివాసీ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు, సమస్యలు తలెత్తినా రాష్ట్ర కమిషన్ వెంటనే స్పందిస్తుందని ఈ కమిషన్ చైర్మన్ సోళ్ల బుజ్జిరెడ్డి స్పష్టం చేశారు. ఏలూరు గిరిజన భవనం సమావేశ మందిరంలో ఆదివారం ఆయన ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజలు, అసోసియేషన్ ప్రతినిధుల నుండి కమిషన్ సభ్యులు పన్నర్సు వెంకటప్ప, కాకి లక్ష్మిలతో కలిసి సంయుక్తంగా అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా బుజ్జిరెడ్డి మాట్లాడుతూ ఎస్టీ కుటుంబాల ప్రజల నుండి ఏ అర్జీ వచ్చినను అధికారులు వెంటనే పరిష్కారం చూపాలని అన్నారు. అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలకు సిఫార్సు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు బడేటి చంటులు పాల్గొన్నారు. గిరిజనులకు, ఎస్సీ ఎస్టీలకు జరిగిన అన్యాయాలు చాలా జరుగుతున్నాయి. అన్యాయాలు ఎటువంటి జరిగినా కూడా అన్యాయాలు అరికట్టడానికి ఈ ఎస్సీ ఎస్టీ కమిషన్లు ఉన్నాయి. ఈ కమిషన్ల ద్వారా ఎటువంటి గిరిజనులకు అన్యాయం జరిగినా కూడా ఖచ్చితంగా నేను శాఖాపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి గిరిజనేతర మిత్రుల భేదాలు లేకుండా అందరికీ సమర్థతో చూస్తాను. కానీ గిరిజనులకు అన్యాయం జరిగితే మాత్రం చట్టపరమైన అంశాలను దృష్టి తీసుకొని ఖచ్చితంగా గిరిజనులకు న్యాయం జరిగే విధంగా చర్య చేపడతాను. ఆదివాసీల ప్రాంతాల్లో ఉన్నటువంటి చట్టాలని కాపాడే బాధ్యత నా మీద ప్రభుత్వం, కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మా గిరిజనులకు న్యాయం జరిగేలాగా ప్రతి చర్యను నేను ముందుండి నడిపిస్తానని కోరుతున్నాను. అలాగని ఎస్సీలకు కూడా అన్యాయం జరిగినా కూడా నా సహాయ సహకారాలు అందించి వారికి కూడా అన్యాయం జరగకుండా న్యాయం జరిగే విధంగా చేపడతాను. ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయానికి ఆర్టీసీ ఎండీ, మాజీ డీజీపీ ద్వారకా తిరుమలరావు కుటుంబ సమేతంగా ఆదివారం సందర్శించారు. ముందుగా ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు గౌరవ స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు. స్వామి, అమ్మవార్లను దర్శించిన ద్వారకా తిరుమలరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ముఖమండపంలో అర్చకులు ఆయనకు శేషవస్త్రాన్ని కప్పి వేద ఆశీర్వచనం పలికి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ ఈవో వై భద్రాజీ స్వామివారి మెమంటోను అందజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పనికి ఆహార పథకంలో దురుద్దేశంతోనే మహాత్మా గాంధీ పేరును మార్చిన బీజేపీ ప్రభుత్వం. భీమవరంలో ధ్వజం ఎత్తిన మాజీ ఎంపీ బాపిరాజు. లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా వచ్చే నెల 12వ తేదీన నిర్వహించనున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి. భీమవరంలో ఉద్యోగులకు, కార్మికులకు పిలుపునిచ్చిన సిపిఐ జాతీయ నేత డాక్టర్ నారాయణ. ప్రజలపై ఛార్జీల భారం పడకుండా విద్యుత్ సంస్థను అభివృద్ధి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఒక ప్రకటనలో వివరించిన తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి.
సంక్రాంతికి ఊరెళ్తే ఇల్లు జాగ్రత్త. తణుకు ప్రజలకు హితవు పలికిన టౌన్ సీఐ కొండయ్య. తణుకులో వృద్ధుల ఇళ్లకు వెళ్లి ఉచితంగా వైద్య సేవలు అందించిన వైద్య ప్రముఖులు హుస్సేన్ అహ్మద్. తాడేపల్లిగూడెం రెక్ పాయింట్కు చేరుకున్న 4 జిల్లాల యూరియా నిల్వలు పంపిణీ చేసిన డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు గంగాధరరావు. రాజమండ్రి కలెక్టరేట్లో తొలితరం స్వాతంత్ర సమరయోధులు వడ్డే ఓబన్న జయంతిని నిర్వహించి నివాళులర్పించిన తూర్పుగోదావరి జిల్లా రెవెన్యూ అధికారి సీతారామ్మూర్తి. పేద ప్రజల ఆరోగ్య రక్షణకు అండగా ఉంటున్న ముఖ్యమంత్రి సహాయ నిధి కొవ్వూరులో పేర్కొన్న ఎమ్మెల్యే ముప్పిడి. కొత్తపేట నియోజకవర్గంలో వైభవంగా ప్రారంభమైన ఆత్రేయపురం సంక్రాంతి సంబరాలు జెండా ఊపి ప్రోత్సహించిన ఎమ్మెల్యే సత్యానందరావు. ఆదివాసీ ప్రజల సమస్యల పరిష్కారానికి దోహదపడుతున్న ఎస్టీ కమిషన్ ఏలూరులో వెల్లడించిన చైర్మన్ బొజ్జిరెడ్డి. ద్వారకా తిరుమల చిన వెంకన్నను దర్శించి ప్రత్యేక పూజలు చేసిన మాజీ డీజీపీ తిరుమలరావు కుటుంబ సభ్యులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.